సత్య మాయలో పడి నువ్వు నన్ను అనుమానించావు కదా. అందరూ తన మాయలో పడి చాలాసార్లు మా అన్నయ్య, మా నాన్న వాళ్ళు నన్ను చాలా విధంగా అవమానించారు. అందుకే అనేత అంటూ ఉంటుంది. ఇక సంజయ్ అయితే మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు సంధ్యని. ఇక సంజయ్ అలా అనేసరికి నువ్వు అలా ఎలా అనుకుంటున్నావు? నేనేమైనా పిచ్చిదన్నా ఏంట? అంత తెలివి తక్కువదన్నా మా యొక్క మాయలో పడిపోయి నిన్ను అనుమానించడానికి? అలాంటివి ఏం జరగదు అనేత అంటూ ఉంటుంది సంధ్య. అలా అనేసరికి సంజయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నా టైం బ్యాడ్ అయ్యి ఆ టైంలో నువ్వు మీ అక్క చెప్పిన మాటలు వినేస్తే ఖచ్చితంగా నేను బ్యాడ్ అయిపోతాను, నువ్వు నన్ను అనుమానిస్తావు, అలాగైతే మన ఇద్దరం దూరం అయిపోతాం, అది నాకు ఇష్టం లేదు అని చెప్పి సంజయ్ అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి మూడాకం పాడు చేసేసావు మా అక్క పేరు ఎత్తే అని చెప్పి అయితే సంధ్య అంటూ ఉంటుంది. అదేంటి సంధ్య, ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా, అలా ఎలా మూడు పాడు చేసేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అయినా మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, ఎవరో మన మధ్య ఎలా వస్తారు అని చెప్పి అయితే సంజయ్ అంటూ ఉంటాడు. అలా సంజయ్ అయితే మా సంధ్యని అలా ఇచ్చేస్తూ ఉంటాడు. అలా ఐస్ చేస్తూ అడ్వాన్స్గా ఏదైనా ఇవ్వచ్చు కదా అనేది అంటూ ఉంటుంది. అవునా, అడ్వాన్స్గా ఏమి ఇవ్వాలి అని అంటే అందాక ముద్దు ఇవ్వచ్చు కదా అనేది అంటూ ఉంటాడు సంజయ్. అలా అనేసరికి సంధ్య అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. అలా సిగ్గుపడుతున్న సంధ్యని అయితే అలా ఐస్ చేస్తూ ఉంటాడు సంజయ్ అలా ఐస్ చేసేసరికి సంధ్య అయితే సంజయ్ మాయలో అయితే పడిపోతూ ఉంటుంది. ఇక సంజయ్ అయితే సంధ్యతో అలా మాట్లాడుతూ వాళ్ళ అక్క మీద బ్యాడ్ ఒపీనియన్ అయితే తీసుకొస్తూ ఉంటాడు. ఇక సంజయ్ తన గుప్పెట్లో పెట్టుకుంటూ ఉంటాడు సంధ్యని. ఇక సంధ్య అయితే సంజయ్ ఆడినట్లుగా ఆడుతూ ఉంటుంది. ఇక సత్య ఏం చెప్పినా వినకుండా సంజయ్ మాయలో అయితే పడిపోతూ ఉంటుంది.